పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం అడిగితే ఇచ్చే దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరమో అవన్నీ కూడా ఆ దేవుని అడిగితేనే దేవుడు మనకిస్తాడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకును అనే వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనకి ఏది కావాలో అవన్నీ కూడా దేవుణ్ణి మనం అడగాలి. ఈ లోక యాత్రలో మనం స్నేహితుల దగ్గర, కుటుంబీకుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటాం. ఇవ్వగలిగేది ఇస్తాడు, కానీ ఇవ్వలేనిది కూడా చేయగలిగే దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. మరి అంత గొప్ప దేవుణ్ణి మనం నిరంతరం కూడా అడుగుతూ ఉండాలి. అయితే ఈ అడిగే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నీకేది అవసరమో, నీకేది కావాలో అది మాత్రమే అడుగుతూ ఉండాలి. అడిగే దానిలో న్యాయం ఉండాలి, అడిగే దానిలో ఒక కారణం ఉండాలి. అది నీకు అవసరమేనా కాదా అని తెలుసుకొని ఆ దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు ఇచ్చి తీరతాడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 20 వరకు మనం చూస్తే, ఆనాడు అన్న సంతానం కోసం కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్న ప్రాధేయపడుతుంది, యేసయ్యా ప్రభువా, వీళ్ళందరూ కూడా నన్ను గొడ్రాలంటున్నారు, ఆ యొక్క నింద నాకు పోవాలి ప్రభువా అని చెప్పి ఇదిగో దేవునితో మొరపెడుతూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, నిరంతరం కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులారా, నిజంగా ఆ సమయంలో అన్నకి సంతానం అవసరం. తన మీద వచ్చినటువంటి నింద పోవడానికి, తనకు జరిగినటువంటి అవమానానికి ఇదిగో జవాబు రావాలంటే అన్న జీవితంలో సంతానం కావాలి. అన్న సంతానం కోసం దేవుని ఎదుట నిరంతరం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది. అయితే దేవుడు అన్నా ప్రార్థన తోసిపుచ్చలేదు. ఆ యొక్క ప్రార్థన చూసి, ఆ యొక్క ప్రార్థన మెచ్చుకొని అన్నా జీవితంలో సంతాన భాగ్యాన్ని ప్రసాదించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో కూడా ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. సంతానం లేకనో, ఉద్యోగం లేకనో, ఇదిగో భర్త మారకనో, భార్య మారకనో, పిల్లలు మారకనో, ఎన్నో సందర్భాలలో మనం కన్నీరు కార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మనం చేయవలసింది నమ్మి దేవుడు ఇచ్చి తీరతాడు. మనం అడిగితే త్రోసిపుచ్చే దేవుడు కాదు. మనం అడిగితే తప్పకుండా ఇచ్చే దేవుడు మన దేవుడు అని నీవు నమ్మాలి. ఆయనకు సాధ్యం కానిది ఏదీ లేదు ప్రియులారా. ఈ మధ్యనే ఒక ఆమె సాక్ష్యం చెప్తూ ఉంది. ఆమె జీవితంలో వివాహం జరిగి 30 సంవత్సరాలు అయింది. అయినా సరే ప్రార్థన విడిచిపెట్టలేదు. నిరంతరం కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉంది. ప్రభువా, నాకు సంతానం కావాలి, ప్రభువా, నాకు బిడ్డలు కావాలి, నన్ను గొడ్రాలు అంటున్నారు, నన్ను వ్యభిచారం అంటున్నారు, నన్ను తిరుగుబోతు అంటున్నారు, ఈ యొక్క నిందలు ప్రభువా నా జీవితంలో పోగొట్టవా అని 30 సంవత్సరాల పాటు ప్రార్థన చేస్తే ఈ మధ్యనే ఆమె జీవితంలో ఒక దేవుడు ఒక మగబిడ్డను ప్రసాదించాడని సాక్ష్యం చెప్తూ ఉంది. ప్రియులారా, మనం కూడా దేవుని జీవితంలో, ఆ జీవితంలో సాక్షిగా నిలబెట్టాలంటే, దేవుడు మనలను నిలబెట్టాలంటే, దేవుడు మనలను ఆశీర్వదించాలంటే నిరంతరం ఆయనను అడుగుతూనే ఉండాలి. నిరంతరం ప్రార్థన ద్వారా ఆయనకు సమర్పిస్తూనే ఉండాలి. అంత గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇంకా బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం మనకు చూస్తే
ప్రియులారా, సొలొమోను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు సొలొమోను యొక్క పరిచర్యకు, ప్రార్థనకు మెచ్చుకొని నీకేం కావాలో అడుగుము అని అడిగితే సొలొమోను ఇదిగో ఆస్తి అంతస్తులు కోరుకోలేదు, ఆయుష్ను కోరుకోలేదు. ప్రభువా, ఈ యొక్క ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి మంచేదో చెడేదో తెలుసుకొని పరిపాలించే ఆ జ్ఞానం నాకు కావాలని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూసారా ఎంత గొప్పగా సొలొమోను ఎంత తెలివి కలిగి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడో. ఆయనకి ఏది కావాలో దానిని మాత్రమే అడిగాడు. నిజంగా ఆ సమయంలో నీకేది కావాలని మనతో అడిగితే ఇదిగో ఒక ఇల్లు కావాలని అడుగుతూ ఉన్నాం, ఒక సంతానం కావాలని అడుగుతూ ఉన్నాం, ఉద్యోగం కావాలని అడుగుతున్నాం. ఎప్పుడు కూడా ఈలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అడుగుతున్నాం. కానీ సొలొమోను రాజు ఎంత గొప్పగా అడిగాడు, ఆ దేవుడే మెచ్చుకున్నాడు. ఆయన జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, వాగ్దానం ఇచ్చాడు, నీకంటే గొప్పగా తెలివైన వాడు ఈ ప్రపంచంలో, ఈ లోకములో ఇంకెవరూ ఉండరు, అంత గొప్ప జ్ఞానవంతుడిగా నిన్ను ఆశీర్వదిస్తున్నానని సొలొమోనును ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన కోరికలు కూడా, మన అవసరాలు కూడా అది ఒక పద్ధతిగా ఉండినట్లుగా మనం చూసుకోవాలి. చిన్నవాళ్ళమే ఒక చిన్న ఇల్లు సరిపోయిద్ది, పెద్ద మేడ కావాలని అడిగితే దానిలో అర్థం లేదు. మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటూ ఉన్నాయి. దేవుడు త్రోసిపుచ్చుతున్నాడు, మనకు తగినట్లుగా మనం అడగట్లేదు, దానిని మించి అడుగుతూ ఉన్నాం. మరి ఆ ప్రార్థన దేవుడు త్రోసిపుచ్చుతూ ఉన్నాడు. ఈ సహోదరుడా, అలా కాకుండా నీకేది కావాలో పరలోక ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నాం, నానాటికి కావలసినటువంటి మా అన్నము మాకు నేటికి ఇవ్వండని, ఏనాటికి కావలసినటువంటి ఆహారం ఆ రోజే మాకు దయచేయవా అని ప్రభువుని నిరంతరం అడుగుతూ ఉండాలి. ఆయన అడిగితే ఇచ్చే దేవుడే, కాదనే దేవుడు కాదు. కానీ మనం అడిగే విధానంలో, అడిగే అవసరం ఏంటో తెలుసుకొని అడిగే పద్ధతిలో దేవుణ్ణి అడగాలి. అవసరమేదో తెలుసుకొని దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు గొప్పగా మన జీవితంలో అడిగింది కాదనకుండా ఇస్తాడు. ఇదిగో పిల్లలకు బాగలేదా, ప్రభువా నా బిడ్డలకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడిగితే, మరి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో తన బిడ్డ మంచంలో పడి జ్వరంతో బాధపడి చావుకు దగ్గరైనప్పుడు యేసు ప్రభు దూర ప్రాంతంలో ఉంటే అక్కడికి వెళ్ళి, ప్రభువా నా బిడ్డ మంచంలో ఉన్నాడు, జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, నా బిడ్డకు ఆరోగ్యం కావాలని అడిగాడు. ఆ దేవుడు, ఈ యొక్క వ్యక్తి ఇద్దరు మాట్లాడుతున్నటువంటి సమయంలోనే తన బిడ్డకు స్వస్థతను ప్రసాదించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియులారా, మన దేవుడిని నమ్ముదాం, మన దేవుణ్ణి విశ్వసించుదాం. ఆయన లేదనకుండా, కాదనకుండా ఇచ్చే దేవుడు. అయితే అడిగే విధానం చూస్తాడు, మన మనసేందో చూస్తాడు, మన అంతరంగాలను చూస్తాడు. బాహ్యాటమైనటువంటి గొప్ప కార్యాలకు పోకుండా, మేడలు మిద్దెలు కావాలని అడగకుండా, కార్లు బంగ్లాలు కావాలని అడగకుండా, నానాటికి కావలసినటువంటి మా ఆహారం మాకు నేటికి ఇవ్వండి, ఆ రోజు నీకేది అవసరమో అది అడిగితేనే దేవుడు ఇస్తాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తే, హిజ్కియా జబ్బుపడి ఉన్నాడు, మంచంలో ఉన్నాడు. అదిగో ఆ గోడ వైపు తిరిగి తన ముఖాన్ని, కళ్ళను మూసుకొని, ప్రభువా నిరంతరం నీ చిత్తమే చేస్తున్నాను, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, ప్రభువా నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, మీ ఆశీర్వాదం కావాలి ప్రభువా అని హిజ్కియా ప్రార్థన చేస్తే, హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హిజ్కియా మనసు దేవుడు చూశాడు, హిజ్కియా విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆ యొక్క హిజ్కియా ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచుకున్నాడు. దేవుడు హిజ్కియా ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడు ఆయన చేసినటువంటి ఆ చిన్న ప్రార్థన ద్వారా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చూశాడా, అనారోగ్యంతో ఉన్నటువంటి హిజ్కియా ప్రార్థన చేస్తే ఆయన జీవితాన్ని, ఆయన ప్రవర్తనను, ఆయన విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు 15 సంవత్సరాలుగా తన ఆయుష్ను పొడిగించాడు.
ఈనాడు మన జీవితంలో కూడా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, మన కుటుంబంలోనో ఇరుగు పొరుగు వారిలోనో ఎక్కడైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, ఆనాడు హిజ్కియా కన్నీటితో ప్రార్థించాడు, దేవుని మీద భారం వేసి ప్రార్థించాడు. నా దేవుడు నా ప్రార్థన తప్పకుండా ఆలకించి తీరతాడని నమ్మి, నేను అడిగితే ఇస్తాడని నమ్మి ప్రార్థన చేసిన హిజ్కియా తన ఆయుష్ను ఏ విధంగా పెంచుకున్నాడో, ఈనాడు మనం కూడా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో పలానా వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, మంచంలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, మీ యొక్క శక్తి కావాలి, తాను చేసినటువంటి తప్పిదాలు అన్నీ కూడా మన్నించి ప్రభువా ఆ బిడ్డకు ఇదిగో మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి అని నిరంతరం విశ్వాసంతో హిజ్కియా లాంటి మనసు కలిగి మనం ప్రార్థన చేస్తే హిజ్కియా ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడు మనం ఏ వ్యక్తి కోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ వ్యక్తి జీవితంలో కూడా దేవుడు అదే విధంగా స్వస్థతనిచ్చి తన ఆయుష్ను పెంచుతాడు. అయితే ప్రియులారా, మనం చేయవలసింది ఏది అవసరమో, ఏది కావాలో అది మాత్రమే అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు పోకుండా, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు పోకుండా, ఏది దేవుని నుంచి నిన్ను దూరం చేస్తుందో దానిని అడగకుండా మనం జ్ఞానం కలిగి తెలివి కలిగి అడిగితే ఇచ్చే దేవుడు, అది మాత్రమే అడుగుదాం. ఏది అవసరమో దానిని మాత్రమే అడుగుదాం. అయితే ఈ మధ్య ఒక చిన్న కథ చూశాను. ఆ కథలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నాకు ఏది అవసరమో నా ప్రార్థనకు మెచ్చి నాకు ఏది కావాలో అని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ప్రభువా నాకు సంజీవని కావాలి అన్నాడు, చనిపోయిన వారిని బతికించేది కావాలన్నాడు. సరే అన్నాడు దేవుడు కూడా. అయితే తన చేతిలో సంజీవని ఉంది, సంజీవని ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు తీసుకొని ఇంటికి వెళుతూ, ఈ సంజీవని తీసుకొని ఇంటికి వెళుతూ ఆ మార్గ మధ్యలో చనిపోయి పడి ఉన్నటువంటి పెద్ద పులి కనపడింది. ఈ సంజీవని పనిచేస్తుందా లేదా అని చెప్పి ఆ సంజీవని ఆ పులి మీద పిండాడు. ఆ యొక్క చుక్కలు ఆ చచ్చి పడి ఉన్నటువంటి ఆ యొక్క పులి మీద పోశాడు. ఒక్క నిమిషంలోనే ఆ పులి బ్రతికి ఈ వ్యక్తిని చంపివేసింది. చూశాడా? దేవుడు ఆశీర్వాదం ఇస్తే తన అజ్ఞానంతో, తన మూర్ఖత్వంతో తన ప్రాణాల మీదకి తానే తెచ్చుకున్నాడు. అలా కాకుండా మనకి ఏది కావాలో అది మాత్రమే అడుగుదాం, మనకి ఏది అవసరమో దానిని మాత్రమే అడుగుదాం. తప్పకుండా దేవుడు, ప్రియులారా చూశారా, అన్న సంతానం కావాలని అడిగింది, సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. హిజ్కియా నాకు ఆరోగ్యం కావాలని అడిగాడు, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. సొలొమోను రాజు నాకు జ్ఞానం కావాలయ్యా అని ప్రాధేయపడితే మంచి తెలివిని తెలుసుకొని పాలించే ఆ గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకు దయచేశాడు. అదేవిధంగా లూకా శుభవార్త 23వ అధ్యాయం 42-43 వాక్యాలు చూస్తే, యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి కుడివైపున కొట్టబడినటువంటి దొంగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఈ లోకములో నేను జీవించలేనయ్యా, నీ పరలోకములో నీతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళు అని సిలువలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే యేసు ప్రభు ఆయన ప్రార్థన తోసిపుచ్చకుండా, అప్పటి వరకు ఉన్నటువంటి జీవితం ఏ విధంగా జీవించాడో చూడకుండా ఇప్పుడున్నటువంటి ఆ మనసును గ్రహించి ఇతడు పశ్చాత్తాపపడుతున్నాడు, తన పాప సంకీర్తనాలు చేస్తూ ఉన్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎలాగైనా సరే ఈయనకు రక్షణ కావాలని చెప్పి అప్పటికప్పుడే దేవుడు, నేడే నీవు నాతో పరలోకములో ప్రవేశిస్తావు అన్నటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. అడిగితే కాదనకుండా ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే మనం అడిగే విషయంలో జాగ్రత్త పడాలి.
మనం అడుగుతూ ఉన్నాం. ప్రభువా, లేవగానే మనం చేసే ప్రార్థన ఇదిగో తోటివారు నాశనం కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నావు, తోటివారు బాగుపడకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నావు, తోటివారిని శపిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావు. మరి ఒక్కసారి మనం వారిని శపిస్తే 4 సార్లు దేవుడు మనలను శపిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మనం నాశనం కావాలని కోరుకుంటే 4 సార్లు మనం నాశనం అవుతూ ఉన్నాం. మరి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోగలగాలి. ప్రియులారా, ఈనాటి ధ్యానాంశం అడిగితే ఇచ్చే దేవుడు. తప్పకుండా దేవుని వాగ్దానం నీవు నమ్మి అడిగితే, నీవు విశ్వసించి అడిగితే ఇచ్చే దేవుడు మన దేవుడు. మరైతే ఏది అవసరమో, ఏది కావాలో, ఏది మంచో, ఏది చెడో తెలుసుకొని మనం అడుగుతూ ఉండాలి. ప్రభు చిత్తమేనా, నేను అడగటం న్యాయమేనా అని తెలుసుకొని అడగాలి. యేసు ప్రభు దగ్గరికి ఎవరిని తీసుకొని వచ్చినా నీకేం కావాలని అడిగితే, నాకు మేడలు మిద్దెలు ఎవరో కూడా కోరుకోలేదు, నాకు ఆరోగ్యం కావాలి, నాకు చూపు కావాలి, నాకు నడక కావాలని ఏది అవసరమో దానిని మాత్రమే అడిగారు. ప్రియులారా, అత్యాశకు పోకుండా, అహంకారానికి పోకుండా, గర్వానికి పోకుండా నీకేది కావాలో అది మాత్రమే అడిగితే ఇచ్చే దేవుడు మన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. వాగ్దానం ఇచ్చాడు. మరలా అంటున్నా, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. మరి నీకేం కావాలో దేవుణ్ణి అడగాలి, నీకేది అవసరమో దేవుణ్ణి అడగాలి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల వెంట పరిగెడుతూ, ప్రభువా ఇదిగో నేను 100 సంవత్సరాలు బ్రతకాలి, నేను 200 సంవత్సరాలు బ్రతకాలి అంటే దేవుడిచ్చినటువంటి జీవితం ఎంతవరకు అంతవరకు నేను జీవించాలని అడిగే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన ప్రార్థనకు అడిగితే ఇస్తాడు. ఏది అడిగినా ఇచ్చే దేవుడే మన దేవుడు. ఇక్కడ చూసారా ఎంత గొప్పగా వాళ్ళు ఏది కావాలో అది మాత్రమే అడుగుతున్నారు. నిజంగా సొలొమోను ఒక జ్ఞానాన్ని అడిగారంటే దేవుడే ఆశ్చర్యపోయాడు. మేడలు మిద్దెలు అడుగుతా అన్నా అనుకున్నాం, ఆస్తి అంతస్తులు అడుగుతావేమో అనుకున్నా, ఆయుష్ను అడుగుతావేమో అనుకున్నా, అలాంటిది ఏది అడగకుండా, అధికారం అడుగుతావేమో అనుకున్నా, రాజ్యాలు కావాలని అడుగుతావేమో అనుకున్నా, అలాంటిది ఏమీ అడగకుండా ప్రభువా నాకు జ్ఞానం కావాలని అడిగావే, ఆ ప్రార్థనకు ఆయన అడిగిన దానికి దేవుడే ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు, నెరవేరట్లా. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుడు నీ మొర ఆలకించట్లా. అయితే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి లోపాలను మనం గుర్తించగలగాలి. మన జీవితంలో అన్ని తప్పులు పెట్టుకొని, మన జీవితంలో అంతా పాపము పెట్టుకొని ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు, ఆ ప్రార్థన దేవుడు మెచ్చుకోడు, ఆ ప్రార్థన దేవుని సన్నిధిని చేరదు. నిరంతరం శపించే ప్రార్థన చేయకూడదు. తోటివారి నాశనం కావాలని చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. ప్రభువా నాతో పాటు తోటివారు కూడా బాగుపడాలి. ఇదిగో సంతానం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు, వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సంతాన భాగ్యాన్ని ఇస్తాడు. ప్రభువా నిరుద్యోగంలో ఉన్నారు, కుటుంబాన్ని పోషించుకునే శక్తి కూడా వారికి లేదు అని చెప్పి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఉద్యోగాన్ని దయచేస్తాడు, నీకు ఒక మంచి పనిని ఇస్తాడు, నీకు ఒక మంచి ఆదాయాన్ని ఇస్తాడు. యేసయ్యా ఇల్లు లేకుండా బాధపడే వాళ్ళు ఉన్నారు, పూరు గుడిసెలలో ఉండేవాళ్ళు ఉన్నారు, చెట్ల కింద ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రభువా మీ చిత్తమైతే వారికి ఏదైనా ఇల్లును ప్రసాదించు, వారు ఉండడానికి ఒక స్థానాన్ని కల్పించు అని నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీకు కూడా దేవుడు ఒక చిన్న ఇల్లు, నీకు ఏది కావాలో అది నీకు దయచేస్తాడు. అంతే తప్ప ఇదిగో నాకు ఇల్లు కావాలి, తోటివారికి ఇల్లు అవసరం లేదు, నాకు ఉద్యోగం కావాలి, తోటివారికి ఉద్యోగాలు అవసరం లేదు అని ఎప్పుడు కూడా నీవెప్పుడు కూడా అలా అడగకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆలోచన చేద్దాం. దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? కారణం ఇదే, మన ప్రార్థనలో లోపాలు ఉన్నాయి. దేవుడు వాగ్దానం ఇచ్చాడే, నాకు ఎందుకు నెరవేరట్లేదు? అడిగితే ఇచ్చే దేవుడు అంటున్నారు, మరి నాకెందుకు ఇవ్వట్లేదు అంటే కారణం ఇదే, మనం అడిగే విధానంలో లోపాలు ఉన్నాయి. ఇదిగో మనం ఏది అవసరమో అది అడగట్లే, ఏది అనవసరమో అది అడుగుతూ ఉన్నాం.
మనకి ఏది అవసరమో దానిని తీసుకోవట్లేదు, ఏది అనవసరమో అది తీసుకుంటూ ఉన్నాం. మరి ఆ చిన్న ప్రార్థన అడిగితే ఇచ్చే దేవుడు మన ప్రార్థనలో నువ్వు అడిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు, నువ్వు అడిగినవన్నీ కూడా నీవు పొందుకొని ఉన్నావు అని నమ్మితే నీకు నీ కార్యం నెరవేరుతుంది. ప్రియ బిడ్డలారా, అందుకని ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుందాం. ప్రభువా, ఇక నుంచి నా ప్రార్థనలో ఈ లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను, మంచి పాప సంకీర్తనం చేస్తున్నాను. ఆనాడు శిలువ మీద కొట్టబడినటువంటి దొంగ శిలువ మీదనే పాప సంకీర్తనం చేశాడు యేసయ్యతో ముఖాముఖిగా. ప్రభువా, ఈ లోకంలో నేను జీవించలేను, నేను పాపాత్ముడిని, దొంగను అయినా సరే ప్రభువా, నీ పరలోకంలో నాకు స్థానం కావాలయ్యా, నీతో పాటు నన్ను తీసుకువెళ్ళయ్యా అని ప్రార్థన చేస్తే చివరి సమయంలో కూడా దేవుడు ఆయన అడిగింది ఇచ్చాడు. కారణం, ఆయన యొక్క ప్రార్థనలో నిజాయితీ ఉంది, ఆయన యొక్క మనసులో పశ్చాత్తాపం కనపడింది. అంత గొప్ప పశ్చాత్తాప హృదయాన్ని కలిగి నీవు ప్రార్థన చేస్తే నీకు అవసరమేనా, నీకు కావాలా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు మనసు ఎప్పుడు మార్చుకుంటావా, నీ ప్రవర్తన ఎప్పుడు మార్చుకుంటావా, నీ ఆలోచన ఎప్పుడు మార్చుకుంటావా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సిద్ధపడాలి బిడ్డలారా, ఎకనైనా మేల్కొందాం. ప్రభువా, అడిగితే ఇస్తానన్నావు, అడిగే మనసు నాకు దయచేయి. నా చిత్తం కాదు, నా యొక్క ఆలోచన కాదు ప్రభువా, నా చిత్తానికి మీ చిత్తం కావాలయ్యా, నా శక్తికి మీ శక్తి కావాలయ్యా. ఈ లోకంలో నేను జీవించలేను ప్రభువా, నాకు ఫలానది కావాలని మంచి విశ్వాసంతో, మంచి నమ్మకంతో అది అవసరమా కాదా అని ప్రార్థిస్తే, అడిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా నీవు అడిగింది ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, అడిగితే ఇచ్చే దేవుడు మీరే. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకునని వాగ్దానం ఇచ్చినటువంటి ప్రభువా, ఆనాడు అన్నా సంతానము కావాలని అడిగింది మీరు ఇచ్చారు ప్రభువా. సొలొమోను జ్ఞానం కావాలని అడిగారు, జ్ఞానాన్ని ప్రసాదించావు. ఇదిగో సిలువ వేయబడినటువంటి దొంగ పరలోకం కావాలని అడిగాడు, పరలోకాన్ని ప్రసాదించావు, స్థానాన్ని కల్పించావు. ప్రభువా, ఈ లోకంలో నాకు ఏది అవసరమో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాయి నా ప్రార్థనలు, నన్ను మన్నించు. ఈ యొక్క దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, వారి కుటుంబాలకు ఏది కావాలో, ఏది అవసరమో అవన్నీ కూడా ప్రసాదించి నిరంతరం కూడా ప్రభువా, ఈ యొక్క ప్రార్థనలో, నీ యొక్క జ్ఞానంలో, నీ యొక్క కాపుదలలో, నీ యొక్క వాక్యమనే వెలుగులో ప్రభువా మా జీవితాలు వెలిగించుకున్నట్లుగా, ఇదిగో చీకటిలో ఉన్నవారికి వెలుగును, అనారోగ్యంలో ఉన్నవారికి స్వస్థతను, ప్రభువా ఇల్లు లేని వారికి ఒక ఇల్లును ప్రసాదించి నీ పరలోక భాగ్యాలన్నీ కూడా ప్రభువా మాకు దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.